సో, ఓపెన్‌ఐ డెవ్ డే 2025 ఈవెంట్‌లో మేజర్‌గా జరిగిన హైలైట్స్ ఏంటి? లైక్ వీళ్ళు దీంట్లో ఏమేమి లాంచ్ చేశారు? లైక్ వీళ్ళు ఎన్18 లేదా మేక్ డాట్ కామ్ వీటికి ఎలా ఆల్టర్‌నేటివ్స్ తెచ్చారు? అండ్ అలానే ఎలాంటి ఏపీఐస్ ప్రొవైడ్ చేశారు? లైక్ ఎలాంటి ఓపెన్ సోర్స్ చేశాడు మోడల్స్‌ని? ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ ప్రెజెంట్స్. సో, ఓపెన్‌ఐ సీఈఓ ఉన్నారు కదా! సామ్ ఆల్ట్‌మన్. ఓపెన్‌ఐ గురించి లైక్ ఏమేం ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారో అయితే మొత్తం డెమో అయితే ఇచ్చారు. లైక్ వీళ్ళ టీమ్ మెంబర్స్ కూడా డెమో అయితే ఇవ్వడం అయితే జరిగింది. లైక్ వీక్లీ చాట్‌జీపీటీని ఆల్మోస్ట్ 800+ మిలియన్ యూజర్స్ అయితే యూజ్ చేస్తున్నారైతే తెలిపారు. అండ్ అలానే 6 బిలియన్ టోకెన్స్ అయితే పర్ మినిట్ అయితే యూజ్ చేస్తున్నారు. లైక్ వీళ్ళ దగ్గర ఎలాంటి రీచ్ ఉంది కూడా మీరిక్కడ చూసుకోవచ్చు. లైక్ 4 మిలియన్ డెవలపర్స్ కూడా ఇందులో చాట్‌జీపీటీ నుంచి వస్తున్న ఓపెన్ సోర్స్ మోడల్స్‌ని యూజ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. లైక్ మీరిక్కడ నంబర్స్ చూసుకోవచ్చు ఇన్ డీటెయిల్‌గా. సో, మనం ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటి? మేజర్ ప్రొడక్ట్స్ అండ్ అలానే ఏపీఐస్ ఏంటి? లైక్ ఇలా వన్ బై వన్ అయితే చూసేద్దాం. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మీరు చాట్‌జీపీటీలో యాప్స్‌తో కూడా చాట్ చేయొచ్చనమాట. లైక్ ఏంటంటే యాప్స్‌ని కూడా చాట్‌జీపీటీలో ఇంక్లూడ్ అయితే చేశారనమాట. లైక్ ఈ రెండిటిని ఇంటిగ్రేట్ చేసి. సో, అన్ని యాప్స్‌నయితే మీరు చేయలేరనమాట యాక్సెస్ అనేది. లైక్ కొన్ని యాప్స్ వరకే ఇప్పుడున్నాయన్నమాట. లైక్ ఏంటంటే స్పాటిఫై గాని, లైక్ కోర్సెరా గాని, లైక్ ఫిగ్మా గాని, లైక్ క్యాన్వా గాని, లైక్ బుకింగ్ డాట్ కామ్ గాని, లైక్ ఇలా కొన్ని యాప్స్ వరకే ఇంటిగ్రేట్ అయితే చేశారనమాట. లైక్ ఈ యాప్స్‌తో ఏంటంటే మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళేసి లైక్ మీకు స్పాటిఫై నుంచి ఒక సింపుల్ లైక్ ఇలాంటి ప్లే లిస్ట్ అయితే కావాలి. లైక్ మీరక్కడ సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తే మీకక్కడ పాటలు సజెస్ట్ చేయడంతో పాటు స్పాటిఫైలో కూడా ప్లే లిస్ట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. లైక్ మీకక్కడి నుంచే డైరెక్ట్‌గా ఎళ్లి చూడొచ్చు. లైక్ మీకు ఆ లింక్‌ని కాపీ చేసుకొని స్పాటిఫైలోకెళ్ళి పేస్ట్ చేసి లైక్ ఆ సాంగ్‌ని పేస్ట్ చేసి నేమ్ అనేది ఇప్పుడంతా అవసరం లేదనమాట. లైక్ మీకు డైరెక్ట్‌గా చాట్‌జీపీటీ నుంచే ఇంటిగ్రేట్ ఉంది కదా! డైరెక్ట్ అక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఓపెన్ అయిపోతుందనమాట యాప్స్ గూడా. లైక్ అందులోనే మీరేదైనా కోర్స్ నేర్చుకుంటున్నారు. దానికి సంబంధించి ఏమన్నా డౌటొచ్చింది. లైక్ మీరక్కడ వీడియో చూస్తున్నప్పుడే కింద క్వెషన్ అనేది అడగొచ్చనమాట. లైక్ కోర్సెరా ఉంది కాబట్టి ఇందులో ఇంటిగ్రేట్ అయ్యి. లైక్ అందులోనే ఫిగ్మా గాని ఏదైనా డిజైన్ అప్‌లోడ్ చేసి ఇలా ఇస్తే మీకు క్లీన్‌గా డిజైన్ అయితే ఇచ్చేస్తుందనమాట. లైక్ మీకేమన్నా దాంట్లో చేంజెస్ కావాలన్నా చేసేస్తుంది వెంటనే. అండ్ అలానే యాప్స్ ఎస్‌డీకే ఉంటుంది కదా! లైక్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్. ఇది మొత్తం ఎంసీపీ మీద అయితే బిల్డ్ అయ్యి ఉందనమాట. లైక్ మోడల్ కాంటాక్ట్స్ ప్రోటోకాల్ మీద. లైక్ ఇలా యాప్స్‌నయితే చాట్‌జీపీటీలో ఇప్పుడు ఇంక్లూడ్ చేశారు ఇలాగా. అండ్ నెక్స్ట్ అప్‌డేట్ వచ్చేసి మీరు గాని ఆటోమేషన్ టూల్స్ లైక్ ఎన్18 గాని, మేక్ డాట్ కామ్ గాని అండ్ అలానే జేపియర్ గాని ఇలాంటి ఏ టూల్స్ యూజ్ చేస్తున్నా సిమిలర్‌గా ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేయడానికి ఓపెన్‌ఐ వాళ్ళు కూడా ఒక కొత్త టూల్ అయితే తీసుకొచ్చారనమాట. దాని పేరే ఏజెంట్ కిట్. దీంట్లో ఏంటంటే సేమ్ మీరు ఏ ఏజెంట్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చనమాట. సింపుల్ ఇంటర్‌ఫేస్‌తో. కోడింగ్ ఏం రావాల్సిన అవసరం లేదనమాట దీనికి. లైక్ మీరు ఎవరైనా ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేస్తుంటే ఇది మీకు మంచి టూల్ అయితే అవుతుందనమాట. లైక్ మీరు దీన్ని ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. దీనిలో సేమ్ మీకు స్టార్ట్, స్టాప్, ట్రిగ్గర్స్ లైక్ కండీషన్స్, లూప్స్, లైక్ చెకౌట్స్ లైక్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. దీన్ని మీరు ఇక్కడ క్యాన్వాస్‌లో మీరు ఇంటిగ్రేట్ చేసి మీకెలా లైక్ మీ యూజ్ కేస్ తగ్గట్టయితే సెట్ చేసుకొని ఒక ఆటోమేషన్ అయితే బిల్డ్ చేసుకోవచ్చనమాట. ఏజెంట్స్‌ని యూజ్ చేసుకొని. సో, ఇలా ఏజెంట్ కిట్‌ని వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. ఇది కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. లైక్ మీరు గాని ఏ ఏజెంట్స్‌ని బిల్డ్ చేస్తుంటే. ఏ ఏజెంట్స్ అంటే మీకు తెలిసింది కదా! లైక్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలంటే మీరు ఏదైనా చాట్‌జీపీటీని ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు షో మీ ద బెస్ట్ అవుట్‌ఫిట్స్ అంటే మీకు అవుట్‌ఫిట్స్ పేర్లు మాత్రమే సజెస్ట్ చేసింది. అది మీకు ఓపెన్ చేసి, షాపింగ్ చేసి ఏది బెస్ట్ అని లైక్ మొత్తం అయితే అదే చేయలేరు కదా! లైక్ ఏఐ ఏజెంట్స్ ఏంటంటే లైక్ ఆ పని కూడా మీకే చేసి పెడుతుందనమాట. లైక్ ఏవి బెస్ట్ ఉన్నాయి వాటిని కంపేర్ చేసి ఏవైతే బాగున్నాయో అవే షాపింగ్ చేసి లైక్ పేమెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని పర్మిషన్ అడిగి లైక్ ఒక టాస్క్‌నయితే కంప్లీట్ చేస్తాయన్నమాట. ఇవి ఏఐ ఏజెంట్స్ అంటాం. లైక్ ఏఐ ఏజెంట్స్ అంటే ఆలోచించడమే కాకుండా మీ పని కూడా చేసి పెడుతుందన్నమాట. లైక్ మీకు చెప్పడమే కాదు ఆ పని కూడా మీకు చేసి పెడుతుందన్నమాట ఏజెంట్స్ అంటే. సో, ఇలా దీనికోసం అయితే ఏజెంట్ కిట్‌నయితే డెవలప్ చేశారు వీళ్ళు. వీళ్ళెవరన్నా ట్రై చేయాలనుకుంటే ఓపెన్ ఏజెంట్ కిట్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ లింక్ వస్తుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ హైపర్ లింక్ ఉన్నది కదా! ఏజెంట్ కిట్‌ది దాని మీద క్లిక్ చేసి మళ్ళీ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ మీకు ఓపెన్ అయ్యే ప్లాట్‌ఫార్మ్‌లో అయితే ఓపెన్ అవుతుందన్నమాట క్లిక్ చేస్తే. సో, మీరు ఇలా ఓపెన్ అయ్యే ప్లాట్‌ఫార్మ్‌లో ఏజెంట్ కిట్‌ని కూడా యూజ్ చేయొచ్చన్నమాట. లైక్ ఏ ఏజెంట్స్‌ని బిల్డ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సొరా 2 ఏపీఐని కూడా తీసుకొచ్చారన్నమాట. లైక్ ఏంటంటే సొరా 2 అనేది రీసెంట్‌గా మనం చూసాం కదా! లైక్ వీడియో జనరేషన్ మోడల్ అన్నమాట ఇది. ఇందులో ఏంటంటే మీరు వీడియోస్‌ని రియలిస్టిక్‌గా అయితే క్రియేట్ చేయొచ్చన్నమాట. విత్ సౌండ్ ఎఫెక్ట్స్‌లో కూడా. సో, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ అయితే చూసుకోవచ్చు. That's why we're launching Sora 2 inside the Sora app, allowing everyone to push the limits of their imagination. సో, ఇలాంటి మోడల్‌ని వీళ్ళైతే ఇప్పుడు ఏపీఐ కూడా ప్రొవైడ్ చేశారనమాట. లైక్ ఈ ఏపీఐని మీరు యూజ్ చేసుకొని లైక్ మీరు డెవలప్ చేస్తున్న ప్రొడక్ట్స్‌లో గాని వీటిని ఇంటిగ్రేట్ అయితే చేసుకోవచ్చనమాట. ఇంటిగ్రేట్ చేసి వీడియో జనరేషన్ కేపబిలిటీని కూడా మీ అప్లికేషన్ లేదా మీ సాఫ్ట్‌వేర్‌లో అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కోడెక్స్ అనమాట. లైక్ కోడెక్స్ అనేది ఒక కోడ్ జనరేషన్ మోడల్ అనమాట. ఇందులో మీరు కోడ్ అనేది ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ఒక్క ప్రాంప్ట్‌తో.
ఇదైతే ఇప్పుడు అందరికీ ఫ్రీగా అయితే అవైలబిలిటీకి అయితే వచ్చిందనమాట. జనరల్ అవైలబిలిటీకి. సో, ఇందులో 3 మెయిన్ ఫీచర్స్ గూడా తీసుకొచ్చారు ఇందులో. సో, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీలో ఎవరైనా స్లాక్ యూజ్ చేస్తుంటే ఇప్పుడు GPT-5 కోడెక్స్ అనేది దాన్ని మీరు అక్కడే అడగొచ్చనమాట స్లాక్‌లో. సో, స్లాక్‌ని గూడా దీంట్లో ఇంటిగ్రేట్ అయితే చేయడం అయితే జరిగింది. లైక్ కోడెక్స్‌ని ట్యాగ్ చేసి మీరైతే క్వెషన్ అయితే లైక్ ఈ టాస్క్ ఉంది ఇలా చేయి అంటే గూడా కోడెక్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తుందనమాట. లైక్ కోడ్ జనరేషన్ మోడ్‌లో. అండ్ అలానే కోడ్‌లో ఏమైనా బగ్స్ గాని, ఎర్రర్స్ ఉంటే గూడా అదే ఫిక్స్ చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి కోడెక్స్ హెచ్‌డీకే కూడా వీళ్ళు లాంచ్ చేశారనమాట. లైక్ ఇది డెవలపర్స్‌కైతే టూల్స్‌ని బిల్డ్ చేయడంలో యూజ్ అవుతుంది బాగా. అండ్ అలానే పర్మిషన్ ఇవ్వడం గాని, లైక్ గవర్నమెంట్స్ గాని, లైక్ మానిటరింగ్‌లో గూడా ఇలాంటి కొత్త ఫీచర్స్ గూడా యాడ్ చేశారనమాట. సో, దీనివల్ల ఏంటంటే కోడెక్స్‌ని లైక్ క్లియర్‌గా మానిటర్ చేయడానికి అదేం చేస్తుంది, లైక్ ఎలాంటి టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది, మనం ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వాలి మధ్యలో, లైక్ ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్‌లో గూడా ఓపెన్ ఐ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి GPT-5 ఏపీఐ అనమాట. సో, ఇందులో వీళ్ళైతే GPT-5 మోడల్ ఉంది గదా! ఆ మోడల్‌ని ఏపీఐ ద్వారా అయితే అందరికీ అవైలబుల్‌లో ఉన్నట్టు తెచ్చారు. సో, ఈ GPT-5 అనేది ఓపెన్ ఏఐ నుంచి లేటెస్ట్ మోడల్ అనమాట GPT-5 అనేది. పవర్‌ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ మోడల్. లైక్ ఎలా అంటే లైక్ కోడింగ్‌లో గాని, లైక్ రైటింగ్‌లో గాని, లైక్ ఇలా మీకు ఏ టాస్క్ ఎత్తుకున్నా సరే ఈ మోడల్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. లైక్ ఈ GPT-5ని లైక్ రీజనింగ్ టాస్క్‌లో గూడా యూజ్ చేస్తారనమాట. లైక్ రీసెంట్‌గా చూస్తే మీరు ఐసీపీసీ కోడింగ్ కాంటెస్ట్‌లో ఇది టాప్‌లో వచ్చిందనమాట. GPT-5 మోడల్ ఓపెన్ ఏఐ నుంచి. లైక్ గోల్డ్ మెడల్ అయితే వచ్చింది. సో, ఇది మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్‌ఫుల్ మోడల్ అనేసి. సో, దీంట్లో ఏంటంటే GPT-5ని మీరు ఏపీఐ ద్వారా గూడా ఇంటిగ్రేట్ చేసుకొని మీ అప్లికేషన్స్‌లో యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా GPT-5ని దాని అడ్వాన్స్డ్ మోడల్ GPT-5 ప్రోని ఏపీఐ ద్వారా అయితే వీళ్ళు అవైలబుల్‌లోకి అయితే తెచ్చారనమాట. సో, మీరు దీన్ని గూడా యూజ్ చేసుకొని మీ అప్లికేషన్స్ అనేటివి బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ ఈ GPT-5 అనేది మీరిచ్చిన కాంటెక్స్ట్ లైక్ ఇన్‌పుట్‌ని క్లియర్‌గా అర్థం చేసుకొని మీకు యాక్యురేట్ అవుట్‌పుట్ అయితే ఇస్తుందనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి జీపీటీ రియల్ టైమ్ మినీ. సో, ఇదొచ్చేసి ఒక వాయిస్ మోడల్ అనమాట. లైక్ ఇది రియల్ టైమ్‌లో మీరు ఏదైనా క్వెషన్ అడిగితే లైక్ అప్పటికప్పుడే అనలైజ్ చేసి ఆన్సర్ అయితే ఇస్తుందనమాట. లైక్ మీరు చెప్పేది ఫస్ట్ వింటుంది. దాని తర్వాత అర్థం చేసుకొని దానికి తగ్గట్టు అవుట్‌పుట్ అయితే మీకు వాయిస్ రూపంలో అయితే ఇస్తుందనమాట. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది తక్కువ లేటెన్సీలో అయితే పనిచేస్తుందనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు లైక్ ఆ సింక్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఆన్సర్స్ అనేది. లైక్ ఆ గ్యాప్ అనేది చాలా తక్కువుంటుందనమాట. లైక్ కన్వర్జేషన్స్ మధ్యలో. లైక్ నేచురల్‌గా మీరు ఇంకో పర్సన్‌తో మాట్లాడుతున్నట్టు లైక్ మీకు ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ వాయిస్ మోడల్‌తో. ఇది వాయిస్ చాట్ బాట్స్‌లో అండ్ అలానే రియల్ టైమ్ కస్టమర్ సపోర్ట్‌లో, ఏఐ ట్యూటర్స్‌లో అండ్ అలానే స్మార్ట్ డివైసెస్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఎక్కడైతే మీరు వాయిస్ అయితే ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నారో. అండ్ 70% చీపర్ కూడా ఉంటుందనమాట. లైక్ పక్కన వేరే మోడల్స్‌తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి జీపీటీ ఇమేజ్ 1 మినీ అనమాట. సో, ఈ మోడల్ ఏంటంటే మీరు ఒక ప్రాంప్ట్ బేస్ చేసుకొని మీకు ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది. లైక్ డాలీ ఈ ఉంది గదా! దాంట్లో మీరైతే ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి మీ యూజ్ కేస్ తగ్గట్టు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఇప్పుడు ఈ మోడల్‌లో కూడా తీసుకొచ్చారనమాట వీళ్ళు. మీరు డెవలప్ చేసే అప్లికేషన్స్‌లో ఈ మోడల్ అయితే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇమేజెస్ ఏమైనా జనరేట్ చేయాలనుకుంటే. అండ్ అలానే మీరు దీంతో థంబ్‌నెయిల్స్ డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా పోస్టర్స్ గాని లేదా ఏదైనా స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్‌లో ఏదైనా ఇమేజెస్ కావాలంటే దానికి, ఇలా చాలా యూజ్ కేసెస్ అయితే ఈ మోడల్‌కైతే ఉంటాయన్నమాట. సో, ఇది కూడా మినీ వెర్షన్ కాబట్టి ఇది కూడా తక్కువ పవర్ తీసుకొని లైక్ మీకైతే అవుట్‌పుట్స్ అనేటివి మంచిగా అయితే ప్రెజెంట్ చేస్తుందన్నమాట. లైక్ అదర్ మోడల్స్‌తో కంపేర్ చేసి ఇది 80% తక్కువ రేట్‌లో ఉంటుందన్నమాట. లైక్ 80% చీపర్ అనుకోవచ్చు. సో, ఇలా ఈ మోడల్‌ని మీరు డిజైన్స్‌లో గాని, లైక్ థంబ్‌నెయిల్స్‌లో గాని, అలానే పోస్టర్స్‌లో గాని ఎక్కడ కావాలంటే అక్కడ ఇమేజెస్‌తో మీరైతే డీల్ చేస్తుంటే అక్కడ ఈ మోడల్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చన్నమాట. లైక్ ఏంటంటే మీకు తక్కువ పవర్‌తో లైక్ తక్కువ పవర్ యూజ్ చేసుకొని మీకైతే బెటర్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. సో, మీరు బల్క్‌గా ఇమేజ్ జనరేషన్ చేస్తాను అనుకుంటే మీకు ఈ మోడల్ అనేది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో, ఇదండి ఫైనల్‌గా అయితే ఓపెన్ ఏఐ డెవ్ డే 2025లోని మేజర్ హైలైట్స్ అయితే ఇప్పుడు మనం చూసాం. ఏవైతే అనౌన్స్‌మెంట్ చేశారో. సో, ఇందులో మీకు ఏది ఎక్సైటింగ్ అనిపించింది బాగా? అదైతే కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.